ముఖ్యంగా ప్రగతిశీల భావాలతో శాంతి గ్లోబల్ జస్టిస్ అనే దానిపైన పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ చర్చల్లో పాల్గొని ప్రపంచానికి తెలంగాణ డిక్లరేషన్ ఇక్కడ నుంచి ఒక నినాదం దిశ నిర్దేశం చేసినటువంటి పరిస్థితిని మనం చూడబోతా ఉన్నాం. ఇది ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు తొలి ప్రధానిగా ఉన్న వారు నాన్ అలర్జిక్ మూవ్మెంట్ ఏ రకంగా తీసుకొని అలీన విధానంతో భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఎలా నిలబెట్టారో మరొకసారి కొన్ని దశాబ్దాల తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి అహింస, సత్యాగ్రహం, అట్లాగే ప్రజాస్వామ్యం, గ్లోబల్ జస్టిస్, న్యాయ, ఈక్విటీ అనేటువంటి మూల విధానాలపై ఈరోజు లోతుగా చర్చించి ప్రపంచంలో ఎప్పుడు ఎటువంటి క్రైసిస్ వచ్చినా కానీ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఉన్న అతిపెద్ద రాజకీయ పొలిటికల్ పార్టీగా, ప్రజాస్వామ్య పొలిటికల్ పార్టీగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఆ విధానంతో తప్పనిసరిగా ఈ ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ భారత సమితి ద్వారా చర్చల ద్వారా ఇవ్వబోతోంది.